కూడా వైసీపీకి కాంగ్రెస్కి కంచుకోట లాంటి పల్లె ప్రాంతాల్లో 2019లో దాదాపు స్వీప్ చేసింది రూరల్. తెలుగుదేశం గెలిచింది అక్కడ గుంటూరు టూలు, విజయవాడ ఈస్ట్లు ఇట్లాంటివే కదా గెలిచింది. తెలుగుదేశం గెలిచిన అర్బన్ ప్రాంతాలు 2019లో, రూరల్ దాదాపుగా స్వీప్ చేసేసింది. అంటే రూరల్ ఓటింగ్ అనేది అంత స్ట్రాంగ్ వైసీపీకి. దాన్ని మొన్న పోగొట్టుకున్నాడు. మొన్న 11 గెలిచింది చాలా తక్కువ ఏరియాలు. ఎక్కడో పులివెందులు అంటే తన సొంత ఏరియా అనుకుందాం, లేకపోతే పల్నాడులోకి మూలట్లాగా అంటే పల్లె ప్రాంతాల్లో ఓడాడు. దానికి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ ప్రచారం. ఏం ప్రచారం? దాన్ని ఏమంటారు, ఈ రీసర్వే సందర్భంగా జగనన్న భూసురక్ష దానికి సంబంధించి బాగా వ్యతిరేకత వచ్చింది. అదే సందర్భంలో ఈ భూమి లాగేసుకుంటాడు అన్నటువంటిది, దాన్ని నమ్మేశారు రైతులు. దాంతోపాటు వాళ్ళకి ఇచ్చినటువంటి కాగితాలు ఒక 10 మందిది గెలిపి ఒక నెంబర్ కింద అనౌన్స్ చేయటం, దానివల్ల వాళ్ళు లోన్లు తీసుకోలేని పరిస్థితి రావడం, రైతులకి తిప్పలు పడ్డారు చివరిలో. ఆ ఇంపాక్ట్ జగన్ని బాగా దెబ్బకొట్టింది. ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అయ్యా ఆ లోపాన్ని గురించి చెప్పట్లే, ఇంకా నోరు విప్పట్ల. మరి చివరిలో